చేసుకుంది. యశ్వాది అనేటువంటి గ్రామంలో హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలిపోయింది. అయితే ఆ మండపం కింద ఇప్పటికే చాలా మంది అక్కడ భక్తులు వచ్చిన వారు ఉదయం నుంచి దర్శనాలు చేసుకుంటున్న వారు ఉండిపోయారు. దాంట్లో 4 స్పాట్లోనే మరణించారు. మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే చిత్రాల కింద సుమారుగా 40 మంది ఉండే అవకాశం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ లైవ్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మీరు యాక్టివ్ స్క్రీన్ పై చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు. అయితే భక్తులు ప్రసాదం తీసుకుంటూ ఉండగా చూడండి, అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాన్ని అక్కడ ఇస్తూ ఉన్నారు. సో ప్రసాదాన్ని ఇస్తున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎగ్జాక్ట్ గా హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలిపోయిన లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ సమయంలో చుట్టుముట్టు అక్కడంతా కూడా 30 నుంచి 40 మంది వరకు భక్తులు ఉన్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. అది కొత్తగా అంటే ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆలయ మండపం అని ఒక్కసారిగా ఆ పైన డెబ్రీస్ అంతా ఆ కర్రలన్నీ కుప్పకూలిపోవడంతో ఆ పై భాగం మొత్తం కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఆ డెబ్రీస్ కింద ఆ శిథిలాల కింద 40 నుంచి 50 మంది ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ కుప్పకూలిపోయినటువంటి ఆ శిథిలాలకు సంబంధించి ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని చూస్తూ ఉంటే దీని సేఫ్టీ ఏంటో అర్థమవుతోంది. అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి దాని యొక్క పరిస్థితి ఏంటి, ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత బలంగా నిర్మాణం జరుగుతుందో అర్థమవుతోంది. ఒక్కసారిగా ఎటు కదలేని పరిస్థితి, నిల్చున్న వారు నిల్చున్నట్టే, అక్కడ కూర్చున్న వారు కూర్చున్నట్టే, ఎక్కడి వారు అక్కడే ఒక్కసారిగా ఆ శిథిలాల కింద పడిపోయారు. హనుమాన్ ఆలయ దగ్గర మండపం ఇది, ఎటు కదలేని పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో ఎగ్జాక్ట్ గా పర్బని జిల్లా యశ్వాది విలేజ్ లో జరిగింది ఇది. యశ్వాది గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయం ఇది. సో ఎగ్జాక్ట్ టైం మనం చూడొచ్చు, 3 గంటల 2 నిమిషాల సమయం. ఈ రోజే 3 గంటల 2 నిమిషాలు. శనివారం రోజున బేసిక్గా ఆలయాలకి కొంత భక్తులు పోటెత్తు ఉంటారు. శనివారం సమయంలో హనుమాన్ ఆలయాలకి పోటెత్తు ఉంటారు భక్తులంతా కూడా. అక్కడికి అదే మాదిరిగా ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఎగ్జాక్ట్గా 3 గంటల 2 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ శిథిలాలు అంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ పైకప్పు మొత్తం కుప్పకూలిపోయింది. నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ డెబ్రీస్ కుప్పకూలిపోయిన దగ్గర కింద డెబ్రీస్ కింద ఇంకా 40 నుంచి 50 మంది భక్తులు అలాగే ఉండిపోయారు. ఇప్పటికే 10 మందికి పైగా ఆసుపత్రి చేసినట్టు తెలుస్తోంది. 4 చనిపోయారు కన్ఫర్మ్ గా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఏం జరిగింది అక్కడ, సిచ్యువేషన్ ఏంటి? మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ మండపం కుప్పకూలిపోయింది. అంటే అక్కడ ఆ మండపం కుప్పకూలిపోయిన తీరును కానీ నిర్మాణ దశలో మండపం కూలిపోయిన ఈ సంఘటన చూస్తూ ఉంటే ఎంతటి బలంగా దీన్ని నిర్మిస్తున్నారో అర్థమవుతోంది. ఈ సంఘటన పైన అప్డేట్స్ ఏంటి, దీనికి కారకులు ఎవరు? ఎస్ మనోజ్, చాలా క్లియర్ గా మనకు కనబడుతుంది. యశ్వాది గ్రామంలో ఈరోజు జరిగిన సంఘటన ఏదైతుందో హృదయ విదారకంగా ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్ తో పాటు మనం ప్రత్యక్షంగా తెలుసుకున్న సమాచారం ప్రకారం తెలిసింది. మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర యశ్వాదిలో అంటే పర్బని జిల్లాలోని యశ్వాది గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ పురాతన టెంపుల్ కు కొంత ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఈ ప్రాంతంలో ఫేమస్ టెంపుల్ అని కొంత ప్రచారం కూడా ఉంది. అయితే 3 గంటల 20 నిమిషాలకి ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా ఈ శిథిలాల కింద 40 మందికి పైగా ఇప్పటికే ఉన్నట్టు కొంత ప్రాథమికంగా రెస్క్యూ టీము ఇచ్చిన సమాచారం. అయితే దీంతో పాటు ఇప్పటికే ఆ 4 చనిపోయినట్టు చాలా క్లియర్ గా ప్రాథమికంగా అధికారులు ధృవీకరించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది ఇంకా శిథిలాల కింద ఉన్నట్టు కూలిపోయిన ఏదైతే సెంట్రింగ్ కి సంబంధించిన కొంత పరికరాల కింద ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం సీసీటీవీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెట్టే సీసీటీవీ ఆధారంగా కూడా కొంత స్పష్టమైన సమాచారాన్ని చూపెడుతున్నాం. దాదాపుగా 4 చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. దీంతో పాటు శిథిలాల కింద 40 మంది ఉన్నట్టు ప్రధానంగా చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ రోజు శనివారం కావడంతో అధిక సంఖ్యలో మార్నింగ్ అవర్స్ నుంచి ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా సనాతనానికి ఎక్కువగా ప్రాచీన విధానానికి అడాప్ట్ అయి ఉంటారు కాబట్టి ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే దర్శనానికి వెళ్ళిన దైవమే ఓ రకంగా మింగేశాడని బయట ప్రచారం కూడా కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగిన పర్బని జిల్లాలో ఈ జరిగిన ఘోర ప్రమాదం
చర్చనీయాంశంగా మారింది, విషాదకరంగా మారిన ఆ సంఘటనగా చెప్పుకోవచ్చు మనోజ్. థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా పర్బనీ జిల్లా యశ్వాది అనేటువంటి గ్రామంలో హనుమాన్ ఆలయం మండపం నిర్మాణ దశలో ఉంది. కొన్ని రోజులుగా ఈ నిర్మాణం జరుగుతూనే ఉంది. అయితే రోజు వారిగానే ఇక్కడికి భక్తులు వచ్చారు. ఈరోజు శనివారం కావడం మూలంగా కొంత అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు రావడానికి ఇక్కడ మండపం కూడానికి ఎటువంటి కారణాలు లేవు, ఎటువంటి లింకప్ కూడా లేదు. కానీ ఆ రోజు ఆ సమయంలో అది కూలాలని ఉంది కాబట్టి కూలిపోయింది. దాని యొక్క బలం అర్థమవుతోంది. అది కూలిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తేనే దాని స్ట్రెంగ్త్ ఎంత, దాని బలం ఎంత విధంగా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అర్థమవుతోంది. ఎగ్జాక్ట్గా 3 గంటల 2 నిమిషాల సమయానికి, ఇప్పుడు ఈ రోజు 3 గంటల 2 నిమిషాల సమయానికి అది కుప్పకూలిపోయింది. లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ చిత్రాల కింద, ఆ కూలిపోయినటువంటి నిర్మాణ శిథిరాల కింద, ఆ కర్రల కింద, పైనటువంటి స్లాబ్ కింద ఇంకా 40 మంది భక్తులు ఉండిపోయారు. ఇప్పటికే 10 మంది భక్తులు బయట తీసి ఆసుపత్రి తరలించారు. దాంట్లో 4 మరణించారు. ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా, అంటే మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఒకసారి ఆ స్పాట్ విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అది కుప్పకూలిపోయిన తర్వాత అక్కడికి భక్తులు వచ్చి ఎటువంటి విధంగా సహాయక చర్యలు చేపడుతున్నారు, ఆ సంఘటనకు సంబంధించి విజువల్ చూద్దాం. చూడండి, అక్కడ విజువల్ మనం చూడొచ్చు. లోపల ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత బయట నుంచి భక్తులు ఎవరైతే కూలిపోయినటువంటి ఆ డెబ్రీస్ ని చూస్తూ ఎంతలా భయపడిపోతున్నారు. థ్యాంక్ గాడ్, దేవుడా ఈరోజు మా రోజు బాగుంది, మేము మీ దగ్గర ఆ సమయంలో ఆ మండపం కింద లేమన్నట్టుగానే చేతులు జోడించి ప్రార్థిస్తూనే మరోవైపుగా అక్కడ ఉన్నటువంటి వారి కోసం ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, భయపడిపోతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి చూడండి ఆ విజువల్స్ లో ఆ ఉన్న పలంగా అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రసాదం ఇస్తూ ఉన్నారు, అన్నప్రసాదం. దేవుడి దగ్గర ప్రసాదం కానివ్వండి, టెంకాయ కొట్టే వాళ్ళు టెంకాయ కొడుతున్నారు, పూజ చేసే వాళ్ళు పూజ చేస్తున్నారు, ప్రసాదం తీసుకునే వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్న తరంలో ఒక్కసారిగా ఆ డెబ్రీస్ కూలిపోయింది. ఆ నిర్మాణ డెబ్రీస్ అనలేని దాన్ని కూలిపోయిన తర్వాత దాన్ని డెబ్రీస్ అంటూ ఉంటారు. సో ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ మండపం కుప్పకూలిపోయింది. సో ఇక్కడ మండపం కుప్పకూలిపోయిన తీరు చూస్తే అర్థమవుతోంది అది ఎంత స్ట్రాంగ్గా నిర్మాణం చేస్తున్నారనేది, ఎంతటి బలంగా దృఢంగా దాన్ని అక్కడ ఏర్పాటు చేశారనేది ఇది అర్థమవుతోంది. సో 40 మంది ఇంకా దానికన్నా చిక్కుకొనిపోయి ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపైన మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇప్పటికే ఒక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని చెప్పి అక్కడికి ఆ టీంని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ నిర్మాణం చేపడుతోంది ప్రైవేటా లేదంటే కాంట్రాక్టా? ప్రభుత్వ రంగ ద్వారా టెండర్ల చేత వచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారా, లేదు అక్కడ ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు నిర్మాణం చేస్తున్నారా తెలీదు. ఒకవేళ అక్కడ జరిగింది నిజంగానే కాంట్రాక్ట్ ద్వారానే జరిగినా అది ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇన్స్పెక్షన్ లేకపోవడం చాలా స్పష్టంగా కనబడుతోంది. లేదు కమిటీ సభ్యుల ద్వారా జరిగిన ఇక్కడ ఏదో తప్పిదం కనబడుతోంది. నిర్మాణం చేపట్టడం చాలా బలహీనంగా ఉంది అని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కర్రలతో ఏర్పాటు చేశారు. సో బేసిక్గా అందరికీ తెలిసిందే, స్లాబ్స్ వేయాలంటే ఇటువంటి కర్రలు పెట్టి పైన చెక్కలు లాంటివి పెట్టేసి, ఐరన్ ప్లేట్స్ పెట్టేసి దానిపైన సిమెంట్ రాడ్ అవన్నీ కూడా వేసి స్లాబ్లు ఏర్పాటు చేస్తుంటారు. బహుశా ఇక్కడ కూడా అటువంటి మాదిరిగానే ఆ కర్రలను పెట్టేసి పైనటువంటి రాడ్లని అల్లి ఆ తర్వాత కాంక్రీట్ వేసి ఆ స్లాబ్ని ఏర్పాటు చేసి ఉంటారు. కానీ అక్కడటువంటి ఆ స్ట్రెంగ్త్ సరిపోక, అక్కడ నిర్మాణానికి సంబంధించి ఆ బలం లేక, ఆ నిర్మాణం జరిగిన అరకొరక ఏర్పాటు చేసిన క్వాలిటీ ఆ కర్రలు కానివ్వండి, లేకుంటే పైన స్లాబ్ కానివ్వండి, ఇదంతా ఒక్కసారిగా ఆలయంలో దేవుడి సమక్షంలోనే ఇంతమంది భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి కారణమైంది. 4 చనిపోయేటువంటి పరిస్థితి కారణమైంది. 40 మంది ఇంకా డెబ్రీస్ చిక్కునేటువంటి పరిస్థితికి కారణమైంది. సో ఇప్పుడు మరి ఆ ఆలయ సంఘటన పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి. పర్బనీ జిల్లా యంత్రాంగం ఇప్పటికే యశ్వాడి విలేజ్కి మూవ్ అయినట్టు తెలుస్తోంది. వారంతా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి వెళ్ళారు. సో మన విజువల్లో చూడొచ్చు, అక్కడ కొంత క్రేన్ల సహాయంతో కూడా వచ్చే స్లాబ్స్ని ఒక్కొక్కటిగా స్లాబ్స్ ఉన్నాయి. అక్కడ పక్కనే పిల్లర్లు కూడా ఉన్నాయి. ఆ పిల్లర్లు కూడా కుప్పకూలిపోయాయి. పక్కనున్న పిల్లర్స్ కూడా అవన్నీ కుప్పకూలిపోయాయి. ఆ పిల్లర్స్ కానీ, ఆ కర్రలు కానీ, ఆ స్లాబ్స్ కానీ ఒక్కసారిగా అంతటి ఎత్తు నుంచి వాళ్ళ తలపై పడినప్పుడు డెఫినెట్గా తళ్ళు పగిలే ఉంటాయి. ఈ మరణాల సంఖ్య 4తో ఆగిపోదు. ఇంకా ఈ మరణాల సంఖ్య 10కి పైగా చేరే అవకాశం కూడా ఉంది. వి విష్ ఆ కిందున్న వారు సేఫ్గా ఉండాలని కోరుకుందాం. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి విజువల్ చూద్దాం. సో మీరు చెప్పండి, దేవుడి సమక్షంలో, దేవుడి ఆలయంలో, దేవుడి మండపమే ఇప్పుడు కుప్పగూలిపోయి ఇంతమంది మరణానికి కారణమైంది. సో దీనికి ఎవరు నిందిద్దాం? అక్కడ నిర్మాణం చేపట్టేటువంటి వారికి ఎటువంటి శిక్షలు వేద్దాం? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి ఆ సంఘటనకు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఘటనలో హనుమాన్ ఆలయంలో మండపం కుప్పకూలిపోయిన సంఘటనకు సంబంధించి ఆ CCTV విజువల్ చూద్దాం.
తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.